హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీ పరిస్థితిపైన నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవల లడ్డు వివాదంతో ఒక్కసారిగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కూటమి సర్కారు ఒక నింద అయితే మోపింది. మరి అది వాస్తవమా అవాస్తవం అనేది మాత్రము ఇంకా కోర్టుల్లోనే ఆ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూటమి సర్కారు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో అహో భలే ఉంది అంటే కూడా కూటమి సర్కార్ చెప్తూ ఉంటే మాత్రము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాస్తవాలను ఏది కూడా నిజరూపం దాల్చలేదంటూ కూడా వైసీపీ మాట్లాడుతూ వస్తుంది. ఇక మరోవైపు పార్టీకి సంబంధించి ఒక్కొక్కరుగా పార్టీ మారుతూ ఉండటంతో పార్టీ ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా ఒక పెద్ద ప్రశ్న జరుగుతుంది. సో వైసీపీకి సంబంధించిన భవితం ఎలా ఉండబోతుంది, రాజకీయాల్లో కేతిరెడ్డి గారి అంశం ఎలా ఉండబోతుంది అనేది మీద ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు. కేతిరెడ్డి గారు నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 మానస పుత్రికలను పెంచుకున్నారండి 5 ఏళ్ల పాటు. ఒకటి వాలంటీర్ సిస్టము, 2 సచివాలయ సిబ్బంది. మీరు కూడా గుడ్ మార్నింగ్ అనగానే మీ పక్కన కూడా వాళ్ళొకళ్ళు వీళ్ళొకళ్ళు ఉండేవాళ్ళు ఎంఆర్ఓలతో పాటు. ఇప్పుడు అలా కాదు కదా, మాకేం తెలియదు కదా ఏ ఇంటికి ఏ సాయం అందింది, ఏ ఇంటికి ఏం మెయిల్ జరిగింది, ఏ ఇంటికి ఏం అందుతుందో మాకు తెలియదు. వాళ్ళకే తెలియాలి. ఎమ్మెల్యే కంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎమ్మెల్యే కాదు కదా, అసలు ఎమ్మెల్యేలు కాదు కదా, వార్డు కౌన్సిలర్లు కాదు కదా, సర్పంచులు కాదు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఎవరికి తెలియదు. అంతా వాళ్ళకే తెలుసు. వాళ్ళ ద్వారానే ఇచ్చినారు అంత పథకాలన్నీ. వాళ్ళ ద్వారానే అంత మంచి అంతా జరిగింది. సో ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఉందండి. మనిషి ఎప్పుడు బతుకుతాడో ఏం బతుకుతాడో తెలియదు. దగ్గుతే తుమ్మితే కాలాలు. ఆ సందులో అంబులెన్స్ పోయింది అంటే మనం అంతా మర్చిపోయినాం, కానీ మనిషికి ఉన్న మెమొరీ అట్లాంటిది. అంబులెన్స్ పోయింది అంటే ఎవడు ఆ ఇంట్లో పోయినాడా ఇంట్లో పోయినాడా అని ఆలోచించే కార్యక్రమం. ఇంట్లో చనిపోయిన వాళ్ళను ముట్టుకోకుండా జేసీబీలతో పెట్టిన కాలం. ఆ రోజు పనిచేసినది ఇదే వాలంటీరే పనిచేసినది. అదే ఆ రోజు ఆ ఇబ్బందుల్లో ఎవరున్నారంటే వాలంటీరే పోయినాడు. ఇంట్లో కొడుకు చూసుకోలేదు, బావ చూసుకోలేదు, అన్న చూసుకోలేదు, తమ్ముడు చూసుకోలేదు, వాలంటీరే పోయి చూసుకున్నాడు. దానికేం కాదంటే గ్రేట్ సర్వీసెస్. కానీ పొలిటికల్ గా లింక్ చేయకపోవడం అనేది ఒక డిఫెక్ట్ అంతే తప్ప వాలంటీర్ సర్వీసెస్ అని చాలా గ్రేట్ గా చేసినారు. సచివాలయం ఉండేవాళ్ళు అప్పట్లో. మేము ఏదైనా ఆ పని చేయాలా ఈ పని చేయాలంటే అసలు మేము అది కాదు, మాకు డిఫైన్ రూల్స్ ఉన్నాయని బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు చంద్రబాబు ఏం చేస్తున్నాడు, స్టిక్కర్లు అంటిస్తున్నాడు, ఇంటింటికి పోయి తిరగమంటున్నాడు. ఆ రోజు మేము సచివాలయం నుంచి బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు అట్లా పరిస్థితి. ఈ రోజు ఒక్క పని లేకుండా పెట్టినారు, వాళ్ళు ఖాళీగా పెట్టినట్టే పెట్టినారు. ఇప్పుడు వాళ్ళ ప్రస్తావన లేకుండా ఈ రాజకీయ వ్యవస్థను చూస్తున్నప్పుడు అదంటే ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇంపార్టెన్సెస్ తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు కదా, ఇప్పుడు అవి లేకపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మీరు చాలా దగ్గరగా చూసారు వాళ్ళని. ఎవరిని పాపం వాళ్ళకి ఏం లేదు కదా, వాళ్ళ డ్యూటీస్ ఏం చెప్పటం లేదు, వాళ్ళ పని ఏమీ చేయటం లేదు. వాలంటీర్లు అయితే పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు లేవు, వాళ్ళకి ఏదో 10,000 అని చెప్పి అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళకి జీతాలు ఏం లేవు, ఊరికే ఉన్నారు. సో ఇప్పుడు బేసిక్ గా అంత వెల్ఫేర్ గానీ జనాలకి నేరుగా అందించాలనే కాన్సెప్ట్ కూడా ఏం లేదు కదా. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ బాగుండాలన్నాడు, విద్యా వ్యవస్థలో వాళ్ళు తినే భోజనం బాగుండాలన్నారు, వాళ్ళు వేసుకునే బట్ట బాగుండాలనుకున్నాడు, వాళ్ళు వేసుకునే బెల్ట్ బాగుండాలి, షూ బాగుండాలి, డ్రెస్ బాగుండాలి, బుక్స్ ఏ విధంగా ఉండాలని చూసినా వాళ్ళు తినే ఫుడ్ బాగుండాలని చెప్పి ఆ రోజు ఆలోచించినాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, వాళ్ళకి ఇచ్చే మందు బాగుండాలన్నారు, ₹90 తక్కువ ఉండాలంటున్నాడు, ₹100 తక్కువ ఉండాలంటున్నాడు, మంచి మద్యం అందించాలంటున్నాడు, బ్రాందీ షాపులు పెంచాలంటున్నాడు. సో దాని ద్వారా ఇది చేయాలని అంటే దిర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మేబీ జనాలకు అదే కావాలనుకున్నారేమో. మంచి విద్యను అందించాలా, సిబిఎస్ఈని కావాలా, ఐబీ కావాలా, మంచి స్కూల్స్ కావాలా, స్కూల్లో ఆర్ఓ ప్లాన్స్ ఉండాలా, టేబుల్స్ ఉండాలా, బుక్స్ ఉండాలా అనేది ఒక వార్త అయితే, ఇక్కడ మంచి మద్యం ఉండాలా, మంచి సరుకు ఉండాలా, మంచి ఇది ఉండాలి అని వీళ్ళు ఆలోచించినారేమో. డెఫినెట్ గా అది కూడా అంటారు కదా. ఇది కావాలని వాళ్ళేం అడగలేరు. ఏది మంచి ఎడ్యుకేషన్ కావాలి అని చెప్పి జనమేం అడగలేరు. స్కూళ్ళన్నీ బాగా చేయించాలని జనమేం అడగలేరు. మంచి బుక్స్ ఇవ్వాలని జనమేం అడగలే, మంచి ఫుడ్ పెట్టాలని జనం అడగలే, వాళ్ళ పిల్లలు అటెండెన్స్ తగ్గించకూడదని. అమ్మఒడి అంటే దానికే బేసిక్ ఏంటంటే డ్రాప్ అవుట్స్ ఉండకూడదనే ఉద్దేశంతో అది చేసినారు. దానికి ఒక ఇన్సెంటివ్ లాగా చేయడం జరిగింది. అది నచ్చలేదేమో. వీళ్ళందరూ కావాలనేది ఏంటి, చాలా మందికి డిమాండ్ చేసినది ఇది. డిమాండ్ ఎవరు చేయలేరు కదా. చాలా మంది డిమాండ్ చేసినది ఏంటంటే మందు రేట్లు తగ్గాలని డిమాండ్ చేసినారు కదా. మందు రేట్లు కావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు క్వార్టర్ రేట్ చూపించినాడు మీటింగ్లలో. ఏం బాబు నేను క్వార్టర్ తగ్గిస్తామంటే అతను వీళ్ళు వేసినారు కదా. పాపం ఇదే కావాలేమో. కానీ అదే కదా సాంప్రదాయమైన రాజకీయాల్లో అంటే మంది ఇవ్వడము, వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళతో క్రైమ్ చేపించడం, వాళ్ళతో గొడవలు చేపించడమే సాంప్రదాయమైన రాజకీయం. గొడవలు లేకుండా పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకోవడం సాంప్రదాయాలకు విరుద్ధమైన రాజకీయం. సో ఇది ఈయన చేసినాడు, ఇది ఈయన చేసినాడు. ఇది చేసినందుకు ఈయనకు 11 ఇచ్చినాడు, ఇది చేస్తామన్నందుకు ఆయనకు 164 ఇచ్చినాడు. అంటే ఇప్పుడు ఈ వ్యవస్థనంతా చూస్తూ వచ్చారు మీరు. లోకేష్ మీకు చాలా క్లోజ్
క్లోజ్ ఇన్ ద సెన్స్ ఆయన ఎప్పుడు తలుచుకున్నా కూడా కేతిరెడ్డి అనే పేరుని ఎక్కువగా రిమైండ్ చేస్తూ ఉంటారు. ఆయన రెడ్ బుక్ను కూడా మీ పేరు కూడా ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, ఈ వచ్చినట్టు 100 రోజుల్లోనే ఐపీఎస్లకు సంబంధించి వాళ్ళ మీద అరెస్టులు చూసాము, మీ పార్టీకి సంబంధించిన నేతలందరినీ అరెస్టులు చూస్తూ వచ్చాము, మీ మీద కూడా కామెంట్స్ చేస్తూ వచ్చారు. సో ఏంటి మీ లోకేష్ వ్యూ మీద అప్పుడు ఏదైతే ఆయన చెప్పాడో ఇప్పుడు దాన్ని రాజ్యాంగ పరంగా నడిపించుకుంటూ వస్తున్నారని బిలీవ్ చేస్తారా? అట్లా ఏం లేదండి. అసలు ఒక కొత్త సాంప్రదాయాన్ని, కొత్త కల్చర్ని తీసుకొని రావడం జరుగుతుంది. రెడ్ బుక్ అని వాళ్ళకు దాడులు చేయమని చెప్పాను. అంటే నేను అదే ఒక సింపుల్ విషయం చెప్తా. ఎవరైనా కానీ బాగా చదువుకోండి ఉద్యోగాలు ఇస్తానని చెప్పకుండా లోకేష్ కేసులు ఎక్కువ పెట్టుకోండి మంచి నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకే పదవులు ఉంటాయి. మనం ఎప్పుడు వినలే కదా, 20 కేసులు పెట్టుకున్నారా, నాకైతే 3 కేసులు ఉన్నాయా, నువ్వు వేస్ట్ తమ్ముడు, నువ్వు ఇంకా కేసులు పెరగల్లా అని చెప్పి లోకేష్ చెప్పిన సందర్భం. సో ఆ విధంగానే కేసులు కూడా పెంచినారు, ఆ విధంగానే ప్రొవోకేట్ చేస్తూ వచ్చినారు. ఒక ఆఫీసర్స్ అనేవాళ్ళు బేసిక్గా వైసీపీ ఇప్పుడు రోజు చూస్తున్నాం, ఈనాడులో జ్యోతిలో వైసీపీకి అంటగా అయిన వాళ్ళు, వైసీపీలో తిరిగిన వాళ్ళు, వైసీపీలో కీలక పదవులు చేసిన వాళ్ళని. నీకోసం నా కోసం ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ లేకుంటే ఒక ఆఫీసర్ అంటూ పుట్టాడు. ఉన్న ఆఫీసర్ ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రియారిటీస్ తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటాడు. ఓకే, ఏ ఆఫీసర్ అయినా కావచ్చు, అది ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఆ గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్ని పట్టుకొని పనిచేస్తుంటాడు. ఈరోజు కొత్త ఒక కల్చర్ ఏం తీసుకొని వచ్చినారు అంటే, వీడు ఆ పార్టీ, వీడు ఈ పార్టీ, వీడు ఆ పార్టీ, వీడు ఆ పార్టీలో ఇలా చేసినాడు కాబట్టి వాళ్ళని అందరినీ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఒక జైత్వాని కేసులో హీరోయిన్ జత్వానికి సంబంధించి షీఈస్ హ్యావింగ్ ఎ బ్యాడ్ ట్రాక్ రికార్డ్, హనీ ట్రాప్స్ అనే బ్యాడ్. ఆమెను ఏదో ముందుకు తీసుకొని వచ్చి 3 ఐపీఎస్ల మీద కేసులు కట్టడం జరిగింది. ఆ 3 ఐపీఎస్ల మీద కేసు కట్టే కార్యక్రమం చేస్తున్నారు, బాగానే ఉంది. డెఫినెట్గా పొద్దున ఏ విధంగా ఉంటుంది, రాత్రి ఆ విధంగా ఉంటుంది. ఈ రోజు ఈ గవర్నమెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఆ గవర్నమెంట్ ఉంటుంది. నువ్వు నేర్పించిన కల్చర్ ఏంది? ఈ రోజు ఈ ఐపీఎస్ల మీద పెడితే రేపొద్దున మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక ఈ రోజు అయితే ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారు ఆఫీసర్లను వాళ్ళ మీద నువ్వు మళ్ళీ కక్ష తీర్చుకోమని చెప్పడానికే కదా ఇవన్నీ చేస్తున్నది, అంతే కదా. ఇప్పుడు పనిచేస్తున్న ఐఏఎస్లు కావచ్చు, ఇప్పుడైతే పనిచేస్తున్న కలెక్టర్లు కావచ్చు, ఇప్పుడు చేస్తున్న ఎస్పీలు కావచ్చు, రేపొద్దున ఇంకో గవర్నమెంట్కి టార్గెటెడ్ అవుతారు కదా, అంతే కదా. ఏది ఇప్పుడు నువ్వు నేర్పించినది గతంలో రాజకీయ పరంగా ఉండేది ఈ రోజు అధికారుల పరంగా కూడా తీసుకొని రావడం జరిగింది. డెఫినెట్గా ఈ గవర్నమెంట్ మారుతానే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తానే జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ రాసుకుంటాడు. ఆ బుక్ లో చెప్తాడు, ఇప్పుడు ఏ ఆఫీసర్ అయితే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడో వాళ్ళకు కూడా మళ్ళీ తగిన బుద్ధి అని చెప్తాడు. మళ్ళీ ఈ ఆఫీసర్ల తోడు తీసుకొని ఆ పని జరుగుతాడు. ఇట్స్ బ్యాడ్ సినారీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన గుంటూరుకు పోయి చెప్తున్నాడు, మీరు ఇలాగే కొనసాగిస్తే గుంటూరు జైలు కూడా సరిపోవు మీకు అని చెప్పి. సో ఇట్స్ ఏ రాజకీయంగా వర్టికల్లీ డివైడ్ అండి. అంటే రాజకీయ పరంగా చూసుకుంటే ప్రభుత్వ ఆఫీసులు బలైపోతున్నారు కదా. డెఫినెట్గా ప్రభుత్వ ఆఫీసులు కాదు, ప్రజలు కూడా బలైపోతారు. దీనిలో ప్రజలు, నాయకులు అందరూ కూడా బలైపోతారు. నేను దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సినారియోస్ ఉన్నాయి. ఇది తప్పుడు సాంప్రదాయం అనేది. నేను కూడా మా ధర్మవరంలో జరిగిన గొడవ కూడా నేను చెప్పిన మా కార్యకర్తలకు కూడా అంటే ఎందుకంటే నాకు 18 years 18 సంవత్సరాలు పట్టింది మా ధర్మవరంలో ఫ్యాక్షన్ లేకుండా చేయడానికి. చాలా సార్లు మా ధర్మవరంలో ఉన్న వాళ్ళు అన్న ఇట్లా చేస్తున్నారన్నా మేము ఇది అంటే నేను తిట్టి మనం లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలనుకున్నప్పుడు మనము ఈ క్రైమ్ అనేది ఇవన్నీ తగ్గించాలని చాలా సందర్భాల్లో వాళ్ళను నేను మందలించడం జరిగింది. ఈరోజు అదే తప్పైనట్టుంది. సో నేను అందుకే వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే నువ్వు నాకు 18 సంవత్సరాలు క్రైమ్ తగ్గించడం, లాస్ట్ 5 years ఒక ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేదనమాట నా నియోజకవర్గంలో. ఏది ఒకప్పుడు తిరగాలన్న భయము, మాట్లాడాలన్న భయం, చెప్పాలన్న భయం అన్న సందర్భం నుంచి ఈరోజు ఫ్యాక్షనే లేకుండా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఎంతో మందిని వసూలు చేసినారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. వ్యాపారస్తులు ఒక చోట ఇన్వెస్ట్ చేయాలంటే భయపడేంత పరిస్థితి తీసుకొని రావడం జరిగింది. విపరీతమైన కరప్షన్ జరుగుతుంది. సో దాంట్లో భాగంగా దాడులు జరుగుతున్నాయి. సో ఇవన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని డెఫినెట్గా ఏ పార్టీ ఇంకా రాబో కాలంలో ఎవరైతే అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ప్రభుత్వ అండ ఉందని అత్యుత్సాహం చేసే ప్రతి ఒక్కరూ కూడా డెఫినెట్గా ఈయనకి రెడ్ బుక్ ఉంటే
ఈయనకి ఇంకో బుక్ ఉంటుంది. డెఫినెట్ గా ఈ సమితిలో బలి కావాల్సిందే. ధర్మవరంకి సంబంధించి చూసుకుంటే సార్ మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతల ఆధిపత్యం ఎక్కువగా కొనసాగుతుంది. అందుకే కేతిరెడ్డి బయటికి రావాలన్నా, ఆయనకి సంబంధించిన అనుచరులు ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఇలాంటి జరుగుతున్నాయి అని చెప్పేసి. మాకు ధర్మవరంలో ఎప్పుడు అలాంటి కల్చర్ లేదు. ఎవడో మా దగ్గర నుంచి పోయినోడు ఒకడు చేసిన హడావిడి చేశాడు ఇది. సో డెఫినెట్లీ వి లుక్ ఇంటు దట్. బేసిక్ ఏంటంటే సత్య వచ్చినప్పుడు చాలా అద్భుతాలు చేస్తాడు, కేంద్రంలో ఈయనకు చాలా పట్టు ఉంది అనే ఒక ఇది తీసుకొని రావడం జరిగింది. సో దట్టు బీసీనని అది చెప్పాడు, ఆయన బీసీ కాదని చెప్పినా కానీ సరే డెఫినెట్గా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఈరోజు ఆయన ఉండటం లేదు, జనసేన నుంచి ఒకరు, తెలుగుదేశం నుంచి ఒకరు రోజు పంచాయతీలు డబ్బులు వసూలు చేయడము ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన ఊరుకున్నాడు అంటే తనకు వాటా ఉందని నేను నమ్ముతున్నా. ఓకే, ఒకవేళ వాటా లేకపోయి ఉంటే ఇంతవరకు అంత గొడవలు జరుగుతున్నా, అంతమందికి ఎక్స్టార్షన్స్ చేస్తున్నా కానీ ఊరుకుండేవాడు కాదు కదా. సో అక్కడ అతనికి వాటాలు ఉన్నాయి, అతను అక్కడ జరిగే దందాలలో వాటాలు ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా సత్యాకి తెలియదు కాదు, కేవలం ఏదో నెలకు 2 సార్లు వచ్చేసేది హడావిడి చేసుకొని పోతున్నాడు, తనకేమి తెలియనట్టుగా నటిస్తున్నాడు. సో డెఫినెట్గా ఆయన వచ్చిన శైలి కూడా అలాంటి శైలే కాబట్టి ఖచ్చితంగా దందాలు చేస్తూ కార్యక్రమం చేస్తాం. ఇంకా బెదిరించేటివి ఇవన్నీ అంటే డెఫినెట్గా ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, డెఫినెట్గా అది బౌన్స్ బ్యాక్ అవుతాం. అంటే కేతిరెడ్డికి చెక్ పెట్టడానికి ఆ బీజేపీ నేతకి మినిస్ట్రీ ఇచ్చారని కూడా అనుకోవచ్చా? అట్లేం లేదండి. ఈసారి మీరు బీజేపీ దానిలో చూసినారు అంటే ఫ్రమ్ పైన సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ ఫాలోవర్స్కి ఇచ్చినారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళను కానీ మార్పుగా వచ్చిన వాళ్ళని కంటే కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మినిస్ట్రీస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో అదే పద్ధతిలోనే వాళ్ళు పనిచేస్తారు. ఓకే, సో ఆ 80 మందిని మార్చినప్పుడు డెఫినెట్గా వాడు 10-15 వేల ఓట్లను ఇంపాక్ట్ చేసింటాడు ఇటు నుంచి అటు పోయి. అది కూడా మేజర్ డ్రాబ్యాక్ అనే అనుకోవచ్చు. ఒకరిద్దరు పోతా అంటేనే మనం ఇది ఇబ్బంది పడుతున్న సందర్భం. సో ఆ విధమైన సందర్భం కూడా జరిగింది. సో డెఫినెట్గా మై రోల్ ఆల్వేస్ పార్టీకి మంచి జరగాలనే పద్ధతిలోనే ఆలోచిస్తాను. నేను పెట్టిన నా ఒపీనియన్స్ కూడా కండిషన్స్ ఏమైనా పెట్టారా ఆయనకి? అట్లేం లేదు, పార్టీకి మంచి చేయాలనే దానిలో తోడ్పోతాను. నేను పెట్టిన వీడియోస్ కూడా పార్టీకి నష్టం చేయాలని కాదు పెట్టిన. సో నేను మొట్టమొదటిగా ఏంటంటే లెట్ us గివ్ టైం ఫర్ చంద్రబాబు నాయుడు. ఓకే, 1 year టైం ఇచ్చేద్దాం, ఏమాత్రం పథకాలు ఇస్తాడో చూద్దాం. మనం ఇవ్వలేని సంపద సృష్టించిస్తానన్నాడు కదా. సో కొద్దిగా టైం ఇద్దామనేది నా ఆలోచన. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు అన్నీ ఇన్ని కాదు, నోటికి వచ్చినట్టు చెప్పడం జరిగింది కాబట్టి మనం వీ హ్యావ్ టు గివ్ టైం ఇచ్చినాక అడిగితే 1 సంవత్సరం పాటు ఇచ్చినా కానీ నువ్వేం చేయలేకపోయినావు, సంపద సృష్టిస్తానన్నా అని అప్పులే చేస్తూ పోతున్నావు, ఈరోజు 40,000 కోట్ల దాకా అప్పులు చేయడం జరిగింది తప్ప ఏమీ చేయలేకపోయినావు అనేది మనం అడగడానికి ఉంటుంది. జనంలో కూడా ఆ రియాక్షన్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే 2-3 రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము గ్యారంటీ పెన్షన్ స్కీమ్, జీపీఎస్ స్కీమ్ని గవర్నమెంట్ సంబంధించి సిపిఎస్ని తీసేసి జీపీఎస్ని పెడితే ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా అబ్జెక్షన్ చెప్తే మనం నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన మినిస్ట్రీ లోకేష్ వస్తాడు, ఎడ్యుకేషన్ కావాలి. ఆయన గవర్నర్ దగ్గర నుంచి ఆమోదమే గెజిట్ అయిన తర్వాత మళ్ళీ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తే చంద్రబాబు వచ్చి చెప్పే మాటనే, మీరు ఇంకా వైసీపీ తొత్తులుగానే పనిచేస్తున్నారు, ఉద్యోగస్తులు అన్నమాట, మీరు ఇంకా వాళ్ళ కిందనే పనిచేస్తున్నారు, ఎవరు చెప్పినాడు ఇదంతా చేయమని, ఇప్పుడు నిలబెట్టండి అని చెప్పినాడు. పెట్టినది సంతకం లోకేషే, ఇచ్చినది గవర్నర్, ఈ టెన్యూరే, అన్ని ఈ టెన్యూరే. కానీ ఏంది ఆ విధంగా కరెక్షన్స్ తప్పు జరిగినది మనం ఏదైనా లేవనైతే దాన్ని కరెక్షన్స్ చేసుకుంటారు. అంటే ఉద్యోగస్తుల మీద మోపేది మీరు ఇంకా వైసీపీ వాళ్ళే అని చెప్పేసి జరిగే ప్రతిదీ కూడా. మన వరదలు వచ్చినాయి విజయవాడలో, వస్తే ఏమన్నాడు, అంత వైసీపీ వాళ్ళనే వచ్చినాయి వరదలు అన్నాడు. అది ఎంత మిస్మేనేజ్మెంట్ అందరికీ తెలిసింది. అండ్ అదే విధంగా అక్కడ నిన్ననో మొన్ననో చూస్తాను, 1,50,00,000 మందికి పులిహోర పొట్లాలు ఇచ్చినాడంట, దానికి 368 కోట్లు వేసినాడు బిల్లు. 150 వాటర్ బాటిల్స్ కూడా పంచాడు. 150 వాటర్ బాటిల్స్ పంచి 18 రూపాయలతో వేసినాడు. మామూలుగా అంత బల్క్ లో తీసుకుంటే తక్కువతో వస్తుంది, 25 crores అంతే. 25 crores 18 రూపాయలతో ఒక్కొక్క బాటిల్ వేసినాడు. బేసిక్ గా చంద్రబాబు నాయుడు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ తీసుకోవాలంటాడు. అంటే అది అమెరికాలో మామూలుగా ఉంటుంది, అస్సే క్రైసిస్ నుంచి అంటే ఒక సమస్య నుంచి అవకాశాలు ఎత్తుకోవడం అనేది. మామూలుగా అమెరికా వాళ్ళు అయితే ఏంది లేదనుకో, ఒక క్రైసిస్ వాడే క్రియేట్ చేస్తాడు, ఒక యుద్ధం క్రియేట్ చేస్తాడు. ఆ యుద్ధం నుంచి మన మీద దాడి జరగకుండా అంటే నన్ను అయితే ప్రెసిడెంట్ చేయని చెప్పి పోతాడు. ఎవరి టైం దే గో ఎలక్షన్స్.
ఇక్కడ కూడా అదే ఆపర్చునిటీ, ఎవడో తానాలో ఉన్నవాడు ఎవడో చెప్పింటాడు ఇతనికి, అదే మొదలు పెడతాడు. ఒక క్రైసిస్ లోంచి ఆపర్చునిటీ ఎత్తుకోవాలని చేస్తాడు. ఆ బోటు పెట్టుకుంటాడు, బోట్లో పోయి ఏం పని ఉంటుంది బోట్లో, ఆ బోటు మోటార్ బోట్ కూడా కాదు, ఒకడు తాడు పెట్టుకుని ముందర నడుచుకుంటా పోతాడు, ఇతను ఎక్కింటాడు. సో జిల్లాలో ఉన్నది కావచ్చు యంత్రాంగం అంతా పని చేయకుండా ఇతను చుట్టే తిరుగుతా ఉంటారు కదా సార్. ఇతను చుట్టే తిరుగుతుందని మీరు చెప్తున్నారు కదా సార్. ఈ 25 years యాక్టివ్ పాలిటిక్స్ని చూసిన మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే వాళ్ళు కన్సిస్టెంట్గా ఈ 5 ఏళ్ళు నడిపిస్తారని మీరు భావిస్తున్నారా? ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏ చేంజెస్ వస్తాయో, ఏ మూడ్ ఆఫ్ స్వింగ్స్ ఉండి ఏ పార్టీ డివైడ్ అయిపోద్దని ఏమైనా బిలీవ్ చేస్తున్నారా? సో వి కాంట్ వీళ్ళలో ఏం అంటే గతంలో చంద్రబాబు నాయుడు యొక్క పద్ధతి చూస్తే ఎప్పుడు ఒకరితో సెయిల్ అయిన పద్ధతి ఏం లేదు. ప్రతిసారి కూడా తను మారుతున్న సందర్భమే, తను చేసిన ఫెయిల్యూర్స్ ఎవరెవరి మీదకి దొబ్బి పక్కకు పోయే సందర్భమే చేస్తుంటాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా కమింగ్ 2 years తర్వాత బిగ్ చేంజెస్ ఇన్ వాళ్ళ పార్టీలో కూడా రాబోతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక కోటరీ పెట్టేసి దానిలోనే ఆయన నుంచి బయటికి రానికోకుండా చేస్తున్నాడు. అతని చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద అతను అయినాడు. అంటే 21కి 21 అనేది ఆయనది కూడా ఒక బిగ్ స్టోరీని. ఎందుకంటే మనకు తెలియకపోయినా కానీ సెలబ్రిటీ సర్కిల్లో కావచ్చు, సినిమా సర్కిల్లో కావచ్చు, మిగతా సర్కిల్లో కూడా పవన్ కళ్యాణ్ది కూడా ఒక గుడ్ సక్సెస్ స్టోరీని. లైక్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 2, 18, 63, 151తో గవర్నమెంట్కి వచ్చారు, ఇట్స్ ఎ సక్సెస్ స్టోరీ. ఒక నాయకుడు ఏ విధంగా ఎదిగినాడు అనేది ఒక సక్సెస్ స్టోరీ. అదే విధంగా ఒక ఫుల్ టైం పొలిటీషియన్ కాని వ్యక్తి, 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, అగైన్ 21కి బౌన్స్ బ్యాక్ అయినాడు విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే సినిమా వాళ్ళలో అంత త్వరగా ఆ విధంగా తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేది చాలా కష్టం. సింగిల్గా అయితే బౌన్స్ బ్యాక్ అయ్యేవాడు కాదు. సో దానికే పొత్తుకనో ఇంకోటనో నా వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పేసి ఏదో పన్నాడు, అయిపోయినాడు అనుకోండి. సో ఆ 21కి 21 రావాలి అంటే చాలా డాట్స్ కలిసింటేనే ఉంటాడు. ఓకే. సో నౌ హీస్ రెస్పాన్సిబిలిటీ నిలబెట్టుకోవడం, అది నిలబెట్టుకునే దానికి ఆయన చేసే కార్యక్రమం ఎలాంటిదని చెప్పి. చంద్రబాబు ట్రాప్ లో పడి ఇలాగే చేసుకు, ఇప్పుడు ఆయన లడ్డు నెలకల్లా ఈయన కూడా పాయచిత్త దీక్ష అని చెప్పేసి ఒకటి పెట్టినాడు. పోయి ఆడ దుర్గమ్మ గుడిలో మెడికల్ తిరుమలకు పోయేది, ఇవన్నీ ఇలాంటి హంగామా చేసినాడు. ఇట్లా ట్రాప్ లో పడుకుంటా పోయినాడంటే డెఫినెట్ గా అతను చంద్రబాబు ఎంతమందిని చూసింటాడు ఇట్లాంటి వాళ్ళందరూ. నిదానంగా ఏదానికి మనకి రాకుండా చేస్తాడు చంద్రబాబు. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడియాలజీ. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత నాడు నేడు అని గతంలో ఏం మాట్లాడినాడు అనేది మొత్తం వస్తుంది. ఇప్పుడు ఇతను మాట్లాడిన వీడియోస్ వస్తాయి, నేను బాప్టిస్ట్ తీసుకున్నాను అనేది, నేను ముస్లిమ్స్ పెద్ద కూర తింటే అని చెప్పేసి. ఇప్పుడు ఇట్లానే ప్రజలకు అంత సులభంగా మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ఉండకూడదు. సో దో దేర్ మెమోరీ ఈజ్ వెరీ షార్ట్. వాళ్ళు అన్ని గుర్తుకు పెట్టుకోవచ్చు కానీ ఏ గుర్తుకుండాలో అవి మాత్రం గుర్తు పెట్టుకుంటారు. సో దో మెమోరీ షార్ట్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా గుర్తుంటే చంద్రబాబు ట్రాప్ లో పడి ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతే డెఫినెట్ గా హీఈస్ గోయింగ్ టు లూజ్. ఆయన ట్రాప్ లో పడే ఈ 10 రోజుల్లో ఇన్ని దీక్షలు అన్నాడు, షూటింగ్ లకు వచ్చినాడు, అన్ని చేసుకుంటా పోయినాడు. సో డెఫినెట్ గా మెయింటైన్ చేయలేడు అనేది నా యొక్క గెస్. అంటే కేంద్రంలో బీజేపీ ప్రస్తావన తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి కాంగ్రెస్కి మధ్య ఒక మజిలీ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే అఫ్కోర్స్ వైసీపీ అంటేనే కాంగ్రెస్ రక్తంగా అందరూ భావిస్తూ వస్తారు కాబట్టి అలాంటి మజిలీ ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రస్తావన ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ తీసుకోవడానికి కొంత సమయం కూడా ఉంది, దాని మీద కూడా ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఇప్పటికే అప్రస్తుతమే అండి, ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం. కాంగ్రెస్ కి మనకి ఇక్కడ ఎంత ఓట్ షేర్ ఉందని దానికనే చూడాలా. ఎందుకంటే జమిలీ ఎన్నికలో ఈ టాపిక్ ఒకటి నడుస్తున్నటువంటి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అంత త్వరగా దాని వైపు మొగ్గు చూపుతాం. ఎందుకంటే కాంగ్రెస్ మనతో వెళ్ళాలి అనే భావజాలంతో ఉంటే అక్కడ షర్మిలాను పీసీసీ చేయరు. షర్మిలా పీసీసీ అనేది కేవలం కాంగ్రెస్ని ముందుకు తీసుకొని పోయేదానికంటే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధించాలనేది ఎక్కువగా కనపడుతుంది. అది కాంగ్రెస్ అదే కనుక కాంగ్రెస్ సిద్ధాంతం అయితే, జగన్మోహన్ రెడ్డిని కక్ష సాధించడమే కాంగ్రెస్ సిద్ధాంతం అయితే ఖచ్చితంగా వైసీపీ అనేది కాంగ్రెస్తో పోదు. లేదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెరగాలి, జగన్మోహన్ రెడ్డి గారి అండతో పెరగాలి అనుకుంటే మాత్రం పోయే అవకాశం ఉండొచ్చు. సో మనం అది సో ఇప్పటికైతే అదే అప్రస్తుతమే. సో ఏంటి సార్, అంటే కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ చెప్పండి. వైసీపీ ప్రస్తావన ఈ 5 ఏళ్ల పాటు కూటమి సర్కార్ని తట్టుకొని నిలబడి ఉంటుందా?
ఉంటే మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే అప్పుడు 2014 నుంచి 2019 ఎలా అయిందో ఇప్పుడు 2029కి ఆ ప్రస్తావన ఉంటుందా? డెఫినెట్గా అంతకంటే ఈ 100 డేస్లో అర్థమైనదంటే అంతకంటే బెటర్గానే పర్ఫామ్ అవుతామనేది మా యొక్క అంచనా. ఈ 100 డేస్లో కూటమి సర్కార్ చేస్తున్న ఆలోచన విధానం, వాళ్ళ కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, చెప్పిన హామీలు నెరవేర్చుకోకపోవడం, ఇది ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తూ ఉంటారు. ఇంకో సంవత్సరం చూసిన తర్వాత ఈ మాటలకు వాల్యూ ఉండదు. ఓకే, రోజు ఇట్లనే చెప్పినాము, అది లేదు ఇది లేదు అనుకుంటా పోతా అంటే మరి లేకుంటే ఎందుకు చెప్పినావు అంటారు. సో ఇవన్నీ కూడా ఒక 1 ఇయర్ అయిన తర్వాత ఇప్పుడున్న ఈ 100 డేస్కి అయితే డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవుతామనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఎప్పుడైతే ఇలాంటి మ్యాండేట్ వస్తుందో, అబ్జల్యూట్ మ్యాండేట్ వచ్చినప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఓకే, మనం కన్నా ఆ హోస్ట్లో కన్నా జోష్లో లేకపోతే కన్నా డెఫినెట్గా తొక్కి పాతాళం లేదు. అందుకే ఎప్పుడే కానీ ఇలాంటి మ్యాండేట్స్ వస్తేనే భయం అవుతుంది. మాకు 151 మ్యాండేట్ వచ్చిన తర్వాత అంతా మాదేలే అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి మ్యాండేట్స్ వచ్చినప్పుడు ప్రతిపక్షం ఎప్పుడైతే లేకుండా పోతుందో డెఫినెట్గా ఉన్న గవర్నమెంట్ వాళ్ళు విచ్చలవిడితనం పెరుగుతుంది. ఓకే, ఆ విచ్చలవిడితనం పెరిగినప్పుడే ఖచ్చితంగా అనార్థాలు దారితీస్తారు. సో అది అంటే అంతా మా వల్లనే ఉంది, అంతా బాగుందనే ఒక ఆలోచన విధానం కూడా వస్తుంది. దానివల్లనే ఎక్కువ దెబ్బతినే అవకాశం. ఓకే, సో మేము అలాగే దెబ్బతిన్నాం, వీళ్ళు అలాగే దెబ్బతిన్నాం. సో ధర్మవరం కన్సిస్టెన్సీ కేతిరెడ్డి కంటిన్యూ అవుతుందా? ఆ ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ఎలా అయితే మీరు ఫేమస్ అయ్యారో, సో ఇప్పుడు ఫేమస్ ఇట్స్ మై జర్నీస్. నేను జనం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తీర్చడం అనేది నా యొక్క పార్ట్. నేను ఫ్రమ్ 2013 నుంచి చేస్తూనే ఉన్నాను, 2009 నుంచి చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు అది అందరికీ తెలిసిన విషయం. ఈ కొత్తగా సోషల్ మీడియా నెట్వర్క్స్ వచ్చిన తర్వాత, అంతకుముందు లేదు కాబట్టి తెలిసిందే. బేసిక్గా నేను కూడా అదే అనుకుంటున్నాను. జనం దగ్గరికి నేను రోజు వెళ్తున్నాను, మా కష్టాల కోసం ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే ఎమ్మెల్యే వస్తున్నాడు కదా మా కోసమే అనే ఒక ఫీలింగ్ ఉండాలి. ఆ విధంగా లేకుండా ఏదో అతనికి పొద్దుపోకుండా వస్తున్నాడులే అని ఫీల్ అయితే మనం ఏం చేయలేము. జనాలు అనే ఫీల్ అయ్యి ఉంటారు. జనాలకి ఇప్పుడు మామూలుగా ఎట్లుంటుందంటే ఒక ఎమ్మెల్యేని కలవాలి అంటే ఆయన ఆఫీస్ దగ్గర పోవాల, ఆయన ఎప్పుడో వస్తాడు, మాట్లాడితే ఎవరికో చెప్తాడు, అది అవుతుందో లేదో. మనం ఉద్యోగస్తులందరినీ తీసుకుపోయి నేరుగా పరిష్కరిస్తాం, డైరెక్ట్గా ఇచ్చారు. ఇప్పుడు సత్య చేస్తున్నాడు, నెలకు ఎప్పుడో ఒకసారి 2 సార్లు వస్తున్నాడు, అతను ఎవడో తెలియదు, వస్తున్నాడు అతనిదే బాగుంది అన్నట్టు. నేను రోజు తిరుగుతాను, రోజు అదే సమస్యల కోసం తిరుగుతున్నాను. జనాలకు మన కోసం వస్తున్నాడు అనే ఫీలింగ్ అన్న ఉండాలి కదా. మనం వస్తున్నప్పుడు ఎప్పుడో అతను బ్రషింగ్ చేసుకుంటా నిదానంగా ఏమ్మా నీ సమస్య అని అడిగేంత వరకు కూడా చెప్పలేడు. అది దేశంలో లేని ఎక్కడ లేదు దరిద్రం. వాళ్ళ సమస్య ఏముంది అని మన దగ్గరికి అడగకుండా మనం పోయి అడుగుతున్నాం ఏమైనా సమస్య ఉందా అని చెప్పేసి. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ పోయి అడుగుతున్నాం, అది కూడా వాళ్ళకు చులకనే ఉండొచ్చు కదా. ఏదైనా కానీ దాని డిమాండ్ ఉంటేనే దానికి విలువ ఉంటుంది. మనం ఒక డిమాండ్ కాలేకపోయినాము. ఎందుకు కాలేకపోయినాము? మన రోజు వాళ్ళకు కనపడటంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు వచ్చి అడుగుతున్నారో లేదో, ఏమన్నా నీకు ఇల్లు ఉందా లేదా, నీకు సమస్యలు ఉన్నాయా లేదా, నేను వచ్చి అడుగుతానా, వాళ్ళకి ఇది అంతా మామూలేలే అనుకున్నారు. ఓకే, జగన్ గారు అడగకుండానే ఇచ్చారు, కేతిరెడ్డి గారు అడగకుండానే వెళ్ళారు. అదేం పెద్ద మైనస్ అయిపోయింది ప్రజలకి. జనాలకి కావాల్సినట్టుగా మనం పోతుండాలి, కానీ మనము వాళ్ళకి అవసరం లేకుండా మనం పోతే దాని విలువ ఉండదు. ఓకే, జగన్ బౌన్స్ బ్యాక్ అవుతాడు, కేతిరెడ్డి గారు బౌన్స్ బ్యాక్ అవుతారు. డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ అయితే మీలో ఉంది. రాజకీయం అనేది ఒక చాణక్య నీతి అని చెప్పేసి పదే పెద్దలందరూ చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది బాగా తెలుసు అని చెప్తుంటారు. అలా ఏం లేదండి, చాణక్య నీతి ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా చేసేది జగన్మోహన్ రెడ్డి ఒక చాణక్య పరంగా ఒక అటువంటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే 70-80% ఓవరాల్గా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీసే ఉన్నారు 80%. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం ద్వారా మనం పోలరైజ్ చేసుకుంటాము అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అది కానీ ఖచ్చితంగా చాణక్యమే, అది నిజంగా రాజకీయమే. కానీ అక్కడ ఎవరు అడక్కనే మనం ఆ విధంగా చేయడంతో డిమాండ్ అనే సప్లై మిస్ అయిపోయింది. అంతకంటే తెలియదు. డెఫినెట్ గా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా అంత టఫ్ పాలిటిక్స్ ఎవరు చేయరు, ఆయన మించిన నాయకులు లేడు. కానీ పాపం మనమందరము మాట్లాడుకునే ఒకటే చంద్రబాబు చాణక్య నీతి ఏం లేదు, ఇంకోటి ఏం లేదు, జస్ట్ అబద్ధాలు, మీడియా మేనేజ్మెంట్, మ్యానిపులేషన్ చేయడం, అంతకు మించి వేరే ఏది లేదు. అది దాంట్లో ఆయన సక్సెస్, ఈయన ఫెయిల్. ఓకే, అంటే చేసింది చెప్పుకోలేకపోయినా చెయ్యింది కూడా చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్తుంటాడు
హైదరాబాద్ అంతా నేనే కట్టించిన బ్రదర్ అంటాడు, అందరికీ చెప్తూ ఉంటాడు. హైదరాబాద్ కట్టించిన అతను విజయవాడని ఎందుకు డెవలప్ చేయలేకపోయినాడు, వైజాగ్ని ఎందుకు చేయలేకపోయినాడు, అనంతపురం ఎందుకు డెవలప్ చేయలేకపోయినాడు? సో కేవలం ఇది హైదరాబాద్ని ఎందుకు డెవలప్ చేసినానని చెప్తున్నాడు. ఆ ప్రాంతాన్ని 20 ఏళ్ళుగా ఆయన ఎందుకు చేయలేకపోయినాడు? 4 సార్లు, 2 సార్లు విడిపోయిన దానికి, 2 సార్లు కలిసి ఉన్న దానికి ఆయన అయినాడు ముఖ్యమంత్రిగా. ఆ కలిసి ఉన్నప్పుడు మిగతా ప్రాంతాలన్నీ డెవలప్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఏది డెవలప్ అవుతుందో అది నేను చేసినట్టు, కానీ అంతా ప్రతిపక్షాలు వాళ్ళ అసమర్థత. ఇంకా ఇప్పటికీ 100 రోజుల్లో పాలనలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు రోజుకు 10 సార్లు తలవంది, ఆయన పరిపాలన చేయటం లేదు. 5 సంవత్సరాలనే జగన్మోహన్ రెడ్డి పరిపాలించినాడు, 5 సంవత్సరాలు. ఎక్కువ శాతం పరిపాలించినది తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మీ తెలుగుదేశం పార్టీనే పరిపాలించింది. అంటే 82లో పుట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు వాళ్ళే పరిపాలించినారు. మరి వాళ్ళే పరిపాలించినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాలు ఎందుకు డెవలప్ చేయలేకపోయింది? సో ఇది అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ రోజు ఏదో చెప్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. డెఫినెట్గా ఆయన ఈరోజు అమరావతిలో చేస్తున్న కాన్సెప్టు తప్పే. డీసెంట్రలైజ్ అనేది చేయకపోగా అంతా సెంట్రలైజ్ తీసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్టే జరుగుతుంది. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ అంతా డెవలప్ అయిన తర్వాత ఏం చెప్పినారు? ఇది మాది హైదరాబాదు, మీరంతా వెళ్ళిపోండి. ఎక్కడ జరగలే ఆ విధమైన ఉద్యమాలు. సో అందరు వెళ్ళిపోమన్నారు, అందరు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అమరావతి అంతా కూడా కాన్సన్ట్రేటెడ్గా ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీలు తీసుకొని ఆ ప్రాంతంలోనే పెడుతున్నాడు. ఎందుకంటే 40,000 ఎకరాలు ప్రొక్యూర్ చేసినాడు, దాన్ని ఫిల్ చేయాలి కదా. సో ఉన్నదంతా కూడా అక్కడే తీసుకొని పోయి యూనివర్సిటీస్ కానీ ఇవి కానీ పెట్టడం జరుగుతుంది. ఓకే, సో డీసెంట్రలైజ్ చేయకపోతే ఖచ్చితంగా అన్రెస్ట్ అనేది వస్తుంది. అంటే ఆ డీసెంట్రలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని వైసీపీకి నెగిటివ్గా మార్క్ అనే పడింది కదా. ఇప్పుడు వైజాగ్ని అన్నారు, అమరావతిని అన్నారు, నెక్స్ట్ కర్నూలు అన్నారు. అంటే 3 రాజధానులు. అంటే బేసిక్గా టీడీపీ సంబంధించిన మీడియా ప్రొటెక్ట్ చేసింది ఏంటి? ఒక రాజధానికి గతి లేని ఒక రాష్ట్రాన్ని 3 రాజధానులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అంటే బేసిక్గా కామన్ మ్యాన్కి మైండ్లోకి వెళ్ళిపోతుంది కదా. వైజాగ్ని డెవలప్ చేయలేకపోయారు, కర్నూలుని డెవలప్ చేయలేకపోయారు, అమరావతి డెవలప్. ఇప్పుడు వీళ్ళేంటి, మా ఫోకస్ అంతా అమరావతి మీద ఉందని చెప్పేసి 15,000 కోట్లు అంట. అంటే వాస్తవానికి వస్తున్నారా అనేది పక్కన పెడితే ఒక వేవ్ అయితే ఒక క్రియేట్ చేయించి చూపించారు కదా. ఎగ్జాక్ట్లీ. మీరు నేను మనం అందరం మాట్లాడుకునే డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్, రోడ్లు డెవలప్మెంట్సా, లేకుంటే సామాజికంగా ఆర్థికంగా ఆ ప్రాంతాల ముందుకు పోవడం అనేది అభివృద్ధి అనేది మనం వేసుకోవాల్సిన బిగ్ క్వశ్చన్ మార్క్. జనాలకు అదే కావాలి సార్, జనాలకి రోడ్లు బిల్డింగ్లే కావాలి. అదే అభివృద్ధి అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు అమరావతి లాంటి ప్రాంతంలో మన చిన్నపాటి వర్షానికి ఏ విధంగా అయిందో మనకు తెలుసు. అవును. వైజాగ్ లాంటి ప్రాంతంలో జస్ట్ 500 నుంచి 1000 కోట్ల రూపాయలతో నువ్వు కొత్తగా నగరాన్ని స్టార్ట్ చేయగల. మనకున్న ఒక కాస్మోపాలిటన్ సిటీ ఏదైనా ఉందంటే అది వైజాగ్. మిక్స్డ్ కల్చర్ పీపుల్తో ఉన్నది, అందరినీ యాక్సెప్ట్ చేసుకునే ప్రాంతం వైజాగ్ అనే. ఓకే. సో దానికి అక్కడ ప్రాంతంలో పెడితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మన ఆదాయం, మన రెవెన్యూ చూసుకోవాలి. ఇప్పుడు నీకు వచ్చేది 100 రూపాయల ఆదాయం అయితే 1000 రూపాయలు ఖర్చు పెడతా పోతా అంటే నువ్వు చేయలేదు. ఇప్పుడు అమరావతి అనే ప్రాంతంలో చేయాలంటే వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే 4-5 లక్షల కోట్ల రూపాయలు చేస్తేనే తప్ప అక్కడ బిల్డింగ్స్ జనాల సంగతి తర్వాత బిల్డింగ్స్ కట్టలేము అనేది. ఎందుకంటే అక్కడ ఉన్న సాయిల్ కానీ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు. అదే వైజాగ్లో అయితే 1000 కోట్లతో అయిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డి మీరు అంటున్నది యాక్సెప్ట్ చేయలేదు డెఫినెట్గా. ఎందుకు అంటే దెర్ ఇస్ నో డిమాండ్ ఫ్రమ్ వైజాగ్ పీపుల్, వాళ్ళకి అక్కడ కావాలి అని. దెర్ ఇస్ నో డిమాండ్ ఫ్రమ్ కర్నూలు పీపుల్, వాళ్ళకి ఇక్కడ ఇది కావాలి. దెర్ ఇస్ నో ఇది. కానీ ఎప్పుడైతే ఒక ప్రాంతంలో ఒకటి పెట్టి ఒకటి తీసేసినాం అనుకో, డెఫినెట్గా అక్కడ అనేది ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను చిన్న చిన్న గ్రామాలకు వచ్చిన సచివాలయాలే తీసేసి ఒక ప్రాంతంలో తీసి ఇంకో ప్రాంతంలో పెట్టి, అంటే ఒక చిన్న ఊరికి వచ్చింది అది పంచాయతీకి. ఆ పంచాయతీలో ఓటర్లు 200 మంది 300 మంది ఉంటారు. కానీ ఆ సచివాలయం 2000 కుటుంబాలకు ఇంకో పంచాయతీ పెద్ద ఊరు ఉంటుంది. ఆ ఊర్లో పెట్టిన దానికి కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి. సో అలాంటిది అలా తీసినప్పుడు దాన్ని మోర్ ఇదిగా చేయడం జరిగింది. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించినారు, ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చేపట్టే కార్యక్రమం చేసినాడు తప్ప కేవలం అమరావతి అంటేనే లేకుంటే ఇంకోటి అమరావతి అంటే ఏ ప్రాంతం దానికి ఒక లిమిటేషన్ పెట్టినారా, ఒక ఈ ప్రాంతం అని పెట్టినారు, ఊరికి అనుకుంటా పోవడం జరిగింది అనమాట. సో డెఫినెట్గా అమరావతి ఏదైతే చంద్రబాబు నాయుడు పెడుతున్న కాన్సెప్ట్తో పెడుతున్నది అయితే ఫెయిల్యూర్. ఆ విధంగా కాకుండా కేవలం గుంటూరు కృష్ణా మధ్యలో ఏదో ఒక నాగార్జున యూనివర్సిటీనో ఇంకో యూనివర్సిటీనో పెట్టి ఆ ప్రాంతంలో ఒక సెక్రటేరియట్, బేసిక్ ఒక క్యాపిటల్లో ఉండాల్సింది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది,
సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవి పెడితే మిగతా నిదానంగా ఊరంతా డెవలప్ అవుతా పోతుంటది, కనెక్టివిటీ డెవలప్ అవుతా పోతుంది. నువ్వు ఊరినే తీసుకొని వచ్చి పెట్టాలంటే ఇప్పుడు మనం హైదరాబాద్ డెవలప్ అయ్యిందంటే దానికి సెక్రటేరియట్ ఉందనే, లేకుంటే అసెంబ్లీ ఉందని డెవలప్ అయింది కాలేదు కదా. గతంలో ఫార్మా ఉండేది, బిహెచ్ఎల్ ఉండేది, లేకుంటే పటాన్చెరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇక్కడ బాగా ఉంది. బేసిక్గా హైదరాబాద్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లింగ్విస్టిక్, లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఎవరైనా రావచ్చు. అదేవిధంగా వెదర్, బ్యూటిఫుల్ వెదర్ ఇక్కడ. సో దానికి ఈ ప్రాంతం మీదకి బాగా వచ్చినారు. అదేవిధంగా నువ్వు అంటున్న అమరావతికి కానీ విజయవాడకు కానీ ఎందుకు వస్తా అంటారు, అమరావతికి ఎందుకు వస్తా అంటారు, రారు కదా. అదే నువ్వు విజయవాడకు గుంటూరు గన మధ్యలో నువ్వు అనుకున్న సచివాలయం కావచ్చు, నువ్వు అనుకున్న హెచ్ఓడీస్ కావచ్చు, లేకుంటే అసెంబ్లీ కానీ అన్ని కట్టి ఉంటే డెఫినెట్గా ఆ రెండింటికి మంచి స్కోప్ ఉండేది. ఆ రెండు దగ్గర అయ్యే అవకాశం ఉండేది. ఆ ప్రాంతం బాగా డెవలప్ అయ్యేది. అది వదిలిపెట్టేసి నువ్వు 60,000 ఎకరాలు 40,000 ఎకరాలు నీకు సంబంధించిన వాళ్ళు భూములు తీసుకుంటా వాళ్ళందరికీ నువ్వు అలైన్మెంట్ చెప్తూ ఎక్కడ వస్తుంది ఏందని వాళ్ళు భూములు కొంటూ అది డెవలప్ కావాలని కోరుకోవడం తప్పు కదా. ఓకే.